రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం పంటలకు మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వం దిక్కుమాలిందని మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పచ్చగా కనిపించే పల్లెలు నేడు మద్యం ప్రవాహాలతో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి మద్యం సరఫరా చేస్తోందని అంటున్నారు. పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని. ఈ రాజకీయ నాయకుల మాటలు మేము కాదు, మేము పాలనలో మా బాధ్యతలు మేము అన్ని కూడా బ్రహ్మాండంగా సక్రమంగా నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇవాళ వినుకొండలో జరుగుతున్నటువంటి వాటిని, ఈ బెట్టింగుల్ని, ఈ ప్యాకెట్లని, వాటన్నిటిని కూడా మీరు అరికట్టగలిగారా? కొత్త సాంప్రదాయాలను అరికట్టగలిగారా? ఈ మసాజ్ సెంటర్లో ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అవి మీరు తెలుసుకోగలిగారా? తెలుసుకొని కూడా మౌనం వహిస్తున్నారా? ఇవన్నీ అడిగే వాళ్ళు లేరని మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వినుకొండ ఎమ్మెల్యే గారు, మీరు అవకాశాలుండి వినుకొండకి 100 పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో నాబార్డు నుంచి డబ్బులు వచ్చి, ఆ డబ్బులు వచ్చి పర్మిషన్లు వచ్చి, అదేవిధంగా స్థలం పర్మిషన్ వచ్చి, అన్ని పర్మిషన్ నుండి నువ్వు 100 పడకల హాస్పిటల్ కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుందని, మీరు కడితే మాకెందుకు పేరు వస్తుంది? ఆ రోజు ఇవన్నీ తీసుకొచ్చాం. స్థలం 5 ఎకరాలు ఎన్ఎస్పిలో అవకాశం కల్పించాం. అదే కాదు, ఆ స్థలంతో పాటు ఆ పక్కన ఫస్ట్ వార్డు స్కూల్కి ఏర్పాటు చేశాం. అది సగంలోనే ఆపేశారు. ఇటు పక్కన ఇష్టరాజుపల్లె కారపూడి రోడ్డు చెక్కబాగమ్మట రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే ఎంత దుర్మార్గం ఆంజనేయులు గారు. ఆ రోడ్డు మీద నువ్వు చెత్త పోపించి మనుషులు పోకుండా, అది బ్రహ్మనాయుడు వేసిన రోడ్డు, అది మనుషులు పోవటానికి ఇల్లేదు. ఆడని గాడితో ఇచ్చిన దానికి కనీసం నీకు సిగ్గు అనిపించలేదా అని అడుగుతూ ఉన్నాను. నీకు సిగ్గు అనిపించలేదా? ఏంటది? రోడ్డుని మీరు చేయటం ఏంటి? ఈ మున్సిపల్ కమిషనర్ మీద, పూర్తి స్థాయిలో వాళ్ళ సిబ్బంది మీద కేసు ఫైల్ చేపిస్తాను. ఎక్కడ కూడా సందేహం లేదు. ప్రైవేట్ కేసు వేస్తాం, అదంతా ఫోటోలు తీస్తాం. ఎక్కడ కూడా వదిలిపెట్టే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రోడ్ల మీద మీరు చెత్త వేపిస్తారా? రోడ్లను పోకుండా గుంతలు తీపిస్తారా? అదేందయ్యా అంటే బ్రహ్మనాయుడికి పొలం ఉందంటారా? నాకు 4 ఎకరాల పొలం ఉంటే అక్కడ ఉన్న పొలం అంతా 100 ఎకరాలంతా కూడా వెళ్ళటానికి అవకాశం ఇవ్వరా? ఇలాంటిది ఆ పాలన? ఇదే ఆ పాలన అంటే ఆంజనేయులు గారు? మీరు ఆ హాస్పిటల్ కట్టండి, ఎవరు కాదన్నారు? ఇవాళ పులకం మీద బ్రిడ్జిలో ఆ రోజు మేము తీసుకొచ్చి అన్ని విధాల కాంట్రాక్ట్ టెండర్లు పిలిపించి వాళ్ళు చేస్తే శంకుస్థాపనలు చేసినటువంటి మా దిమ్మెలు పడేశారు. అదే కదా మీరు చేసింది. గోకనకొండ బ్రిడ్జి కానీ, ఇటు కొత్తపాలెం బ్రిడ్జి కానీ. ఇది ఎక్కడ అన్యాయం అండి ఆంజనేయులు గారు? మీరు చేయండి. ఆ లింక్ రోడ్లన్నీ వేయించాం, అంతా చేపించాం. ఆంజనేయులు గారు మీరు మనసు పెట్టండి. మీరు వినకొండలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు వచ్చినాక ఒక తట్టడి మట్టి పోపించావా? మీరు వచ్చినాక మీ దిమ్మెలు కట్టుకొని మీ బోర్డు పెట్టుకున్నారు. అందుకు మించి మీరు చేసింది ఏమీ లేదు. మీరు అది ఒకసారి ఆలోచిస్తుంది. మీరు మంచి చేయండి, మేము అందరం సహకరిస్తాం. మంచి వినకొండ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. నేను క్యాబినెట్ హోదా అని చెప్తున్నావు. నీ క్యాబినెట్ హోదా మా మీద, మా కార్యకర్తల మీద కొట్టించడానికో, ఇనిమెలలో కార్యకర్తని కాళ్ళు పైకి లేపి తల కిందకు పెట్టి 45 నిమిషాల పాటు కొట్టారు. మీ సొంతూరులో 45 నిమిషాల పాటు అనిల్ అనే వ్యక్తిని ఆ విధంగా కొట్టారు. వాటి మీద మీ మనసు పెట్టండి. కొట్టించడానిక మీరు పాలన, మీ అధికారం, మీ క్యాబినెట్ హోదా? ఒకసారి ఆలోచించరా? ఇవన్నీ ఇద్దరితోటే పోతాయా? ఇలాగే మీరు ఉంటారా? వీటన్నిటి గురించి మీరు మీ దృష్టిలో ఉన్నాయా లేవా? ఆయన ఎవరో కానిస్టేబుల్, ఆయన పూర్తి స్థాయిలో ఈపూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అంట. ఆయన పూర్తి రైటర్ అంట. పూర్తిగా ఆ పక్క గదిలో పెట్టి ఆ అనిల్ అనే అతన్ని కొట్టి 45 నిమిషాలు కొట్టించావు. అవి మళ్ళీ ఫోటోలు పెట్టించమంటున్నావంట.
ఇదే పాలన, ఇదే దీనికా నీ క్యాబినెట్ హోదా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, వీటన్నిటికి కూడా రేపొద్దున మీరు పెడుతున్నారు. ఇవాళ 4 సంవత్సరాల నాడు అది చేశారు ఇది చేశారని కేసు మేము పెట్టలేమా? రేపొద్దున అవి మీకు వర్తించవా? ఇవాళ కాకపోతే రేపు మీకు వర్తించవా? అవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మంచిగా పాలన చేయండి. మంచి కోసం వినుకొండని అభివృద్ధిలో నడిపించాలని ఎంత ప్రయత్నం చేసినా మీరు ఆ రోజు ప్రతి ఒక్కదానికి అడ్డం వేశారు. మేము ఈరోజు ఎక్కడ అడ్డం పెట్టలా. మీరు మంచి చేయండి అని చెప్తున్నాం, చేయలేకపోతున్నారు. చేయలేకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని టార్గెట్గా పెట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. అది ఆపండి, ఆ అరాచకాన్ని ఆపండి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అబద్ధాలు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఎక్కడా నోరు తెరిచినట్టు కనపడదు. మరి ఇవన్నీ ఈ అరాచకాలను ఒకసారి అరికట్టాలని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని మర్చిపోని విధంగా మీరు హింసలు, చిత్ర హింసలు గురి చేస్తున్నారు. అవన్నీ మీరు మర్చిపోతారు, మేము మట్టికి మర్చిపోవని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఏపీ టోటల్గా ఈరోజు రైతాంగం ఈ కూటమి ప్రభుత్వంతో అన్ని విధాల నష్టపోయి రైతులు అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మూలం ఈ కూటమి ప్రభుత్వం. ఏమిటంటే ఈరోజు మిర్చి ధర చూస్తే అన్ని విధాల మిర్చి రైతులు పూర్తి స్థాయిలో బలైపోయిన పరిస్థితి చూస్తున్నాం. కనీసం రూపాయి కూడా ఇంటికి రాని పరిస్థితి చూసాం. అదేవిధంగా పొగాకు రైతు 14-15 వేలు అమ్మిన పొగాకు రైతు ఈరోజు 3,000కి ఇస్తావా 4,000కి ఇస్తావా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో చూస్తే రైతు పూర్తి స్థాయిలో పొగాకు రైతు నష్టపోయాడు. అదేవిధంగా మంచి శనగలు పూర్తి స్థాయిలో ఇవాళ నష్టపోయింది. మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. పెసలు, అదేవిధంగా మినువులు, అపరాలు టోటల్గా నష్టపోయిన పరిస్థితి. ధాన్యం పరిస్థితి అదే. ఈ రైతు కోలుకునేదానికి ఎలా కోలుకోవాలి, ఎలా ఈ రైతుకి కనీసం మద్దతు ధర అని చెప్పారే కానీ తెలుగు కూటమి ప్రభుత్వం నాయకులు జేబులు వేసుకున్న పరిస్థితి. కానీ మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కంపల్సరిగా రైతును ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది. చెప్పిన మాటల మటుకి ప్రపంచ స్థాయిలో ప్రచారం చేశారు. చేసింది మటుకి కనీసం గడప కూడా దాటన పరిస్థితి. ఆ ప్రచారంలో మీరు ఆనందిస్తున్నారే కానీ రైతులు పడుతున్న కష్టాలను కానీ, రైతులు పడుతున్న నష్టాలను కానీ, రైతులు ఈరోజు పూర్తి స్థాయిలో బలైపోయిన పరిస్థితిని కానీ మీరు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియపరుచుకుంటూ, వినుకొండ ఉంది, ఆ వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే మందు షాపులు. మా వాళ్ళకి 20 మంది అమ్ముకోవాలి ఈ ఊర్లో, మా వాళ్ళకి మందు మీ ఇళ్ళకి డోర్ డెలివరీ చేస్తామని ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి మందు షాపులు. అదేవిధంగా రేషన్ షాపులు పక్క రాష్ట్రాలు సన్నబియ్యం ఇచ్చి బ్రహ్మాండంగా ఆనందంగా ప్రతి పేదవాడికి నోటికాడికి ముద్ద పంపిస్తుంటే వీళ్ళు ప్రతి పేదవాడికి నోటికాడ ముద్ద లాక్కొని ఆ రైసుని వీళ్ళే అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ వినుకొండ పరిస్థితే కాదు, వినుకొండ నియోజకవర్గ పరిస్థితే కాదు, ఈ పల్నాడు జిల్లా కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడా రేషన్ అమ్ముకునే దాంట్లో చూస్తారు. చూసిన దాన్ని ఇలా చెప్తూ అక్కడ కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్తారు. ఎక్కడన్నా ఇలాంటి మాటలు చెప్పడానికి కనీసం ఉన్న బాధ్యత ఉందా? కనీసం ఉన్న మర్యాద ఉందా మీకు?
మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అమ్ముకుందని చెప్పడంలో ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ప్రజలు ఆలోచిస్తున్నారని మీరు మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కటి వినుకొండలో చూస్తే వాళ్ళ దందాలు, వాళ్ళ దోపిడీలు, అవకాశం ఉన్న వరకు అందుకుందామనే పరిస్థితి. ఇవాళ రోడ్ల మీదకి వెళ్తా ఉంటే రాత్రిపూట భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి అవన్నీ ఇవాళ గ్రామాల్లో చూస్తే, ఇవాళ వినుకొండ పట్టణంలో చూస్తే పేకాట, బెట్టింగు, అదేవిధంగా బెట్టింగులతో పాటు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటి మీద వ్యవస్థ ఎక్కడ కూడా పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ చెప్తారు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని,